ఇక ఏలూరులోని గిరిజన భవన్లో సోషల్ మీడియా సామాజిక బాధ్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ప్రత్యక్షంగా చూద్దాం. సోషల్ మీడియా సామాజిక బాధ్యతల గురించి చక్కటి ఈ యొక్క మీడియా వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క సభలో మరి ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఉండటానికే ఈ యొక్క సోషల్ మీడియాని మరి సిద్ధపరిచారు. దాన్ని మన యొక్క స్వలాభాల కోసం కాకుండా సామాజికంగా మనం అందరము కూడా దీన్ని ఉపయోగించుకుంటూ మరి ప్రపంచానికి ఒక చక్కటి ప్రేమను తెలియచేయాలనేదే కనుక మరి తెలియజేస్తూ ఉంది. కాబట్టి మాకైతే ఒకటే తెలియజేసిన విషయం ఏంటంటే, మన బాధ్యతను మనం గుర్తు చేసుకోవాలంటే మన పొరుగువారిని మనం ప్రేమించాలి. ఆ ప్రేమ అనేది ఒక వ్యక్తి కాదు, కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడం కోసమే మనందరం కూడా దేవుడు ఆ పై భగవంతుడు ఎలా ఉపయోగించాలి, ఈ సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, ఎంతసేపు ఉపయోగించాలి, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది నమ్మాలి, ఎప్పుడు ఫోన్ పక్కన పెట్టాలి, ఈ అంశంపై చర్చించడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇంకో విషయం ఏంటంటే, సోషల్ మీడియాకి వ్యతిరేకంగా కాదు ఈ సభ. సోషల్ మీడియాని బాధ్యతగా ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి చర్చించడానికే ఈ సభ ఏర్పాటు చేశాము. మరో ముఖ్య గమనిక ఏంటంటే, ఈ రౌండ్ టేబుల్ డిస్కషన్లో ఎలాంటి పర్సనల్గా విమర్శలు చేయడానికి కానీ, పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ కానీ, డిబేట్స్ కానీ, వాదోపవాదాలకి తావు లేకుండా ఏ సంస్థని కానీ, ఏ రాజకీయ పార్టీని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ కులాన్ని మరియు మతాన్ని కానీ వాటి గురించి కించపరిచే విధంగా మాట్లాడకుండా ఈ సమస్యలకు మంచి సొల్యూషన్ ఏంటి, సమాజానికి ఏది మంచిది అనే కోణంలోనే ఈ చర్చ సాగాలని మేము ఏర్పాటు చేశాము. ఇప్పుడు ఈ సోషల్ మీడియా డిస్కషన్ గురించి బాధ్యతగా ఎలాగా దీన్ని హ్యాండిల్ చేయాలనే దాన్ని ఫస్ట్ మాట్లాడడానికి మొదటిగా గౌరవనీయులు శ్రీ ఎల్ వెంకటేశ్వరరావు గారు సాహిత్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ జిల్లా రచయితల సంఘం కోసాటి గారిగా, రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విద్య, సాహిత్య, సామాజిక రంగంలో విశేష కృషి చేస్తున్న గౌరవనీయులు శ్రీ ఎల్ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు సోషల్ మీడియా సామాజిక బాధ్యత అనే మంచి అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం నిర్వాహకులందరికీ మరియు ముఖ్యంగా శ్రీమతి ఫాతిమా రాణి గారికి మరి నా తరఫున, ముఖ్యంగా ఏలూరు ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మంచి అంశం తీసుకున్నారు. మరి ఆదిమానవం నుంచి నేటి వరకు భవిష్యత్తులో కూడా అనేక మంది సంఘ సంస్కర్తలు, శాస్త్రవేత్తలు మరి మనిషి ఎదగటానికి, సమాజం ముందుకెళ్ళటానికి, ప్రపంచ దేశాన్ని సాధించడానికి అనేక పరిశోధనల రూపంలో అనేకం కనిపెట్టి ఈ రోజున మనం అందరం మన జీవితం చక్కగా ముందుకు సాగటానికి పరిశోధకులు చేసిన కృషి వారందరినీ అభినందిస్తూ, మరి సోషల్ మీడియా సామాజిక బాధ్యత టాపిక్ కూడా బాధ్యతాయుతమైన పోస్టు బలమైన సమాజానికి పునాది. ఆ అంశానికి సంబంధించి కరెక్ట్ క్యాప్షనే కానీ బాధ్యతాయుతమైన వ్యక్తి బలమైన సమాజానికి పునాది అని మరి గత ఎన్నో సంవత్సరాలుగా 70వ దశకంలో మేము ఉన్నప్పటికీ, ముఖ్యంగా మా చిన్నతనంలో మధ్యస్థంగా ఇప్పుడు చూస్తే విద్య పెరిగితే విశాలంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని తపన పడే పరిస్థితుల్లో విద్య ఆ రకంగా మనకి ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈరోజు అన్ని అంశాలు
ఫాతిమారాణి గారు చెప్పారు. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా సోషల్ మీడియా అనేది మన జీవితం ముందుకు సాగడానికి, సానుకూల అంశాలను తీసుకొని మనం అభివృద్ధి చెందడానికి, మన సమాజం, మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందడానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. రిటైర్డ్ డీసీపీ శ్రీ నారా శేషు గారు, జనసేన నాయకులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త. సిఎల్ వెంకటేశ్వరరావు గారు, జిల్లా రచయితల సంఘం కోశాధికారి, రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్రోపాధ్యక్షులు. బిషప్ రెవరెండ్ డాక్టర్ వి డేనియల్ గారు, చైర్మన్ ఆఫ్ ది సేవా ఫౌండేషన్. మరియు అభినవ వివేకానంద పూజ్యశ్రీ డాక్టర్ కృష్ణ చరణానంద భారతీ స్వాముల వారు, పీఠాధిపతులు శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమం అఖిల భారత అధ్యక్షులు, భారతీయ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి, అఖిల ఆంధ్ర సాధు పరిషత్. అలాగే శ్రీ మౌలానా మహమ్మద్ తౌసీఫ్ రజా గారు, ముస్లిం మత ప్రతినిధి. మరియు మౌలానా ఫతావుల్లా ఉమ్రీ గారు, ముస్లిం మత పెద్ద, విజయవాడ. హఫీజ్ మిర్జా అన్వర్ బేగ్, విజయవాడ, ముస్లిం మత పెద్ద. మరియు డాక్టర్ డేనియల్ ప్రిన్స్, ది సేవా ఫౌండేషన్ ఫౌండర్. మరియు గోపిశెట్టి రత్నబాబు గారు,